మునుపటి భాగంలో ఈ రంగన్నతో పాటు ఈ పిశాచి పంపించిన ఆ 2 పొట్టు దెయ్యాలు ఊర్లోనికి ప్రవేశించి అక్కడ తాటికళ్ళు వీరయ్యతో ఏ విధంగా భస్మమవుతుందో అది ఎంతా గమనించారు. అంతేకాదు ఒక ఎగిరే వింత మనిషి ఆ ఊర్లోనికి ప్రవేశించి తాటికళ్ళు వీరయ్యతో మాట్లాడడం కూడా గమనించారు. ఎలాగైనా సరే ఇది ఎంత ఆ భయంకరమైన పిశాచికి తెలియజేయాలని చెప్పి వాళ్ళు ముగ్గురు ఊరి నడి మధ్యలోంచి నడుచుకుంటూ వస్తూ ఉన్నారు. సరిగ్గా ఊరి నడి మధ్యలో ఈ వీరన్న రంగన్న ఇంటి వద్దకు వచ్చేసరికి వాళ్ళ అన్న తన తమ్ముడు ఫోటో ముందు కూర్చొని ఏడుస్తూ ఉన్నాడు. అరే తమ్ముడు, ఎంత పని చేసావురా? నేను చెప్పినట్లు వినుంటే నీకు ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేదే కాదు కదరా. అనవసరంగా ఒక అనాథ శవంలో నిన్ను దూరంగా విసిరి పారేశారురా. ఎప్పుడు నువ్వు నా మాట వినలేదు. ఇప్పుడు చూడు, నా నుంచి నువ్వు దూరం అయిపోయావు. నువ్వు లేకుంటే నేను ఉండలేకపోతున్నానురా అని ఈ రంగన్న అన్న చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉన్నాడు. అది గమనించిన ఈ పొట్టుదయాలు 2 ఈ రంగన్నతో ఇలా అంటూ ఉన్నాయి. అరే రంగన్న, నీ కోసం మీ అన్నయ్య ఎలా ఏడుస్తున్నాడో చూడరా. నువ్వు అమాయకుడు అనుకుంటున్నాడు మీ అన్న. నువ్వు గంటులు తీసిన జుట్టులు మారేవని తెలియటం లేదు. మీ అన్నని కూడా మనతో తీసుకువెళ్ళిపోదామా అని ఈ పొట్టుదయాలు 2 ఈ రంగన్నతో చాలా వెటకారంగా మాట్లాడుతూ ఉన్నాయి. ఆ మాటలు విన్న ఈ రంగన్న వాళ్ళతో ఇలా అంటూ ఉన్నాడు. అరే, మీరు కాస్త నోరు మూస్తారా? మా అన్న నాకు చాలా మంచివాడు. నన్ను చిన్నప్పటి నుంచి చాలా బాగా చూసుకుంటూ ఉండేవాడు. కానీ మా అన్న సహాయంతో ఇప్పుడు మనం మంచి అవకాశాన్ని పొందవచ్చు. మన అన్న సహాయంతో ఈ ఊళ్ళో జరిగే ప్రతి ఒక్క చిన్న సమస్యని కూడా మనం తెలుసుకోవచ్చు. అప్పుడు మనం ఈ ఊళ్ళో ఏం జరుగుతుందో ప్రతిదీ క్షుప్తంగా ఆ పిశాచికి మనం తెలియజేయగలుగుతాం. ఇప్పుడేమో నీతో మాట్లాడడానికి నేను ప్రయత్నిస్తాను అని చెప్పి ఈ మేక రూపంలో ఉన్న రంగన్న తన అన్నయ్య గోపన్నతో ఇలా అంటూ ఉన్నాడు. అన్నయ్య, ఏడవద్దు, నేను వచ్చాను. ఒక్కసారి బయటికి రా, నీతో మాట్లాడాలి. నీకు చాలా విషయాలు చెప్పాలన్నయ్య, ఒకసారి బయటికి రా అని ఈ మేక రూపంలో ఉన్న ఈ రంగన్న తన అన్నతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ మాటలు విన్న ఈ గోపన్న ఒక్కసారిగా ఉలిక్కిపడి బయటికి వచ్చి చూస్తూ ఉన్నాడు. అరే, నా తమ్ముడు గొంతులా వినిపిస్తూ ఉంది. చుట్టుపక్కల చూస్తే ఎక్కడే కనిపించట్లేదు. అయితే నాకు తెలిసి మా తమ్ముడు ఆత్మరూపంలో మాట్లాడుతున్నాడేమో. అరే తమ్ముడు, ఎక్కడున్నావురా? నాకొక్కసారి కనిపించరా అని ఈ రంగన్న అన్న గోపన్నను చాలా బాధపడుతూ అడుగుతూ ఉన్నాడు. ఇంతలో ఈ గోపన్నకి ఎదురుగా మేక రూపంలో ఉన్న తన తమ్ముడు మాట్లాడుతూ కనిపించాడు. అన్నయ్య, ఇదిగో నీ కళ్ళ ముందునే ఉన్నాను. ఇదిగో ఇప్పుడు నేను ఈ మేకలోనికి ప్రవేశించాను. ఈ మేక దేహమే ఇప్పుడు నా దేహం. నేను ఇప్పుడు ఈ మేకలో బ్రతికి ఉన్నానన్నయ్య అని ఈ యొక్క రంగన్న తన అన్నతో చెప్పాడు. ఆ మాటలు విన్న ఈ రంగన్న అన్నయ్య గోపన్న చాలా సంతోషించి బాధపడుతూ ఇలా అంటూ ఉన్నాడు. అరే రంగన్న, ఎంత కష్టం వచ్చిందిరా నీకు. నేను చెప్పినట్టుగా నువ్వు వినుంటే నీకు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదరా. అసలు ఈ ఊరు గురించి, ఆ పిశాచ్ గురించి తెలుసుకోవడం వద్దని నీకు ఎన్నో సార్లు చెప్పాను. ఇప్పుడు చూడు నీ పరిస్థితి. ఒక మేకలో నీ యొక్క శరీరం దాచుకోవాల్సి వచ్చింది. అయ్యో భగవంతుడా, ఎంతటి కష్టం వచ్చింది. అరే తమ్ముడు, ఇంతకీ నువ్వు ఈ మేకలోనికి ఎలా ప్రవేశించావురా? అసలు తిరిగి మళ్ళీ నువ్వు నాతో ఎలా మాట్లాడగలుగుతున్నావు అని ఈ రంగన్న అన్నయ్య గోపన్న తనతో చెబుతూ ఉన్నాడు. ఆ మాటలు విన్న ఈ రంగన్న తన అన్నతో ఇలా అంటూ ఉన్నాడు. అన్నా, నీకయ్యని నేను తర్వాత చెప్తాను గాని ఇప్పుడు నేను ఒక మంచి ముఖ్యమైన పని మీద వెళ్తూ ఉన్నాను. అక్కడికి వెళ్ళకపోతే నా దేహం పూర్తిగా నాశనం అయిపోతుంది. అలా అయితే తిరిగి మళ్ళీ నేను బ్రతకలేనన్నా. నేను బ్రతికించాలంటే ఒకే ఒక మార్గం ఉంది. అది నీ చేతుల్లో ఉంది. అది చెబుతాను, ఖచ్చితంగా చేసి పెడతావా అని ఈ యొక్క రంగన్న తన అన్నతో చెప్పాడు. ఆ మాటలు విన్న గోపన్న చాలా సంతోషపడి తన తమ్ముడైన రంగన్నతో ఇలా అంటూ ఉన్నాడు. అరే తమ్ముడు, నిన్ను బ్రతికించుకోవడానికి ఏదైనా చేస్తానురా. నువ్వు ఖచ్చితంగా బ్రతుకుతానంటే నేను ఏదైనా చేస్తాను. నువ్వు బ్రతికిన తర్వాత కూడా మంచి పనులే చేయరా. నా మాట వినరా. ఎప్పుడు నీకు ఇటువంటి కష్టం రాదు.
అసలు ఏం చేయాలో చెప్పరా అని ఈ యొక్క గోపన్న తన తమ్ముని అడుగుతూ ఉన్నాడు. ఆ మాటలు విన్న ఈ యొక్క రంగన్న తన అన్నతో ఇలా అంటూ ఉన్నాడు. అన్నా, నేను చెప్పేది జాగ్రత్తగా విను. నేను చనిపోయింది ఈ ఊళ్ళోకి వచ్చిన ఆ భయంకరమైన పిశాచి వల్లే. కానీ ఇప్పుడు నా శరీరం ఇప్పుడు ఆ పిశాచి వద్దే ఉంది. ఆ పిశాచి నాకు ఒక మంచి అవకాశం ఇచ్చింది. ఈ ఊళ్ళో ఆ తాటికల్లు వీరయ్య రాత్రి సమయంలో ఊళ్ళోనికి వస్తూ ఉన్నాడు. కానీ పగటిపూట ఎక్కడికి వెళుతున్నాడో, అసలు అక్కడికి ఆ శక్తివంతమైన పిశాచి వచ్చినప్పుడు ఆ తాటికల్లు వీరయ్య దాన్ని ఎలా చంపుతున్నాడో నువ్వు కాస్త కనుక్కోగలిగితే ఆ విషయాన్ని నాకు చెప్పి నేను నేరుగా ఆ పిశాచి చెబితే చాలు, నన్ను ఖచ్చితంగా తిరిగి మరలా ఆ పిశాచి బ్రతికిస్తుందన్నా. ఈ ఒక్క సహాయం చెయ్యు. ఖచ్చితంగా మనం చాలా సాధిస్తాం. ఆ పిశాచి వల్ల మనం సహాయపడతాం, ఎంతో లాభపడతాం కూడా. ఒక్కసారి ఆలోచించు. ఈ పని చేస్తే ఈ తమ్ముడు తిరిగి మళ్ళా బ్రతుకుతాడు అని ఈ రంగన్న తన అన్న గోపన్నతో చెప్పాడు. ఆ మాటలు విన్న గోపన్న ఒక్కసారిగా ఆశ్చర్యపోయి ఇలా అంటూ ఉన్నాడు. అరే తమ్ముడు, నువ్వు చెప్పేది నిజమేనా? ఆ పిశాచే నిన్ను చంపిందంటున్నావు, తిరిగి మరలా నిన్ను బ్రతికిస్తుందంటున్నావు. ఇదంతా నమ్మశక్యంగా లేదు. సరే, కానీ ఒక్కటి మాత్రం చెబుతున్నాను, మన వల్ల మాత్రం ఈ ఊర్లో ప్రజలు ఎవ్వరికి ఎటువంటి హాని జరగకూడదు. పైగా అలా జరిగితే నువ్వు బ్రతికినా కూడా వ్యర్థమే. నీ వల్ల నీతో పాటు నేను కూడా చనిపోవడానికి సిద్ధమవుతాను. అలానే మాట ఇవ్వు తమ్ముడు. అలా అయితే ఖచ్చితంగా ఆ తాటికల్లు వీరయ్య ఎక్కడ ఉంటాడో నేను కనిపెడతాను అని ఈ యొక్క గోపన్న తన తమ్ముడితో చెప్పాడు. ఆ మాటలు విన్న ఈ యొక్క పొట్టి పిశాచాలు రెండు ఇలా అంటూ ఉన్నాయి. ఒరే రంగన్న, నువ్వు గొప్ప తెలివైన వాడివేరా. మీ అన్న చేస్తే ఈ కార్యక్రమాన్ని చేయడానికి సిద్ధమయ్యావా? కానివ్వు, త్వరగా కానివ్వు. ఇంకొక దినము మాత్రమే నీకు సమయం ఉంది. ఆ దినము దాటితే నీ శరీరం పూర్తి పాలైపోతుంది. నీ ఆత్మ ఆ పిశాచిలోనికి ప్రవేశించబడుతుంది అని ఆ పొట్టి పిశాచాలు రెండు గట్టిగా నవ్వుతూ ఉన్నాయి. ఆ మాటలు విన్న రంగన్న ఇలా అంటూ ఉన్నాడు. చూడండి, ఖచ్చితంగా మా అన్న నాకు సహాయం చేస్తాడు. మా అన్న సహాయంతో ఈ ఊళ్ళోనికి ఆ పిశాచిని ప్రవేశపెట్టి ఇక్కడ జరుగుతున్న ఆ ప్రతి కార్యక్రమానికి ఆ పిశాచికి తెలియజేసేలా చేస్తాను. తర్వాత ఆ పిశాచి నాకు ఏవో కొన్ని శక్తులు ఇస్తుంది. ఆ శక్తుల ద్వారా నేను అధిక డబ్బు సంపాదించుకొని అత్యంత సంపన్నుడిగా మారిపోతాను. ఆ తర్వాత ఈ ఊరు చుట్టుపక్కల అందరూ నన్ను మ్రొక్కుతూ ఉంటారు అని వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. వెంటనే ఈ యొక్క రంగన్న తన అన్నతో ఇలా అంటూ ఉన్నాడు. అన్నా, సరే అన్నా, ఇక మేము బయలుదేరుతాం. తిరిగి మరలా రేపు వస్తాను. ఈ లోపు నువ్వు ఆ తాటికల్లో వీరయ్య గురించి రహస్యం తెలుసుకొని సిద్ధంగా ఉండు అని చెప్పి ఆ యొక్క మేక రూపంలో ఉన్న రంగన్న అక్కడి నుంచి నడుచుకుంటూ అడవి మార్గం గుండా వెళ్తూ ఉన్నాడు. కొద్ది సమయానికి మేక రూపంలో ఉన్న ఈ రంగన్న ఆ భయంకరమైన గృహం వద్దకు వచ్చాడు. గృహం వద్ద నుంచొని ఏవో మంత్రం జపిస్తూ ఉన్నాడు. ఓం క్రీం మాయా శక్తిని, ఓం క్రీం పిశాచి శక్తిని, ఓం క్రీం పిశాచి రక్త పిశాచిని అని మంత్రాలు చదవగా ఆ గృహలోంచి ముందుగా ఆ పిశాచి యొక్క శక్తి రూపం బయటికి వచ్చింది. వెంటనే ఆ పిశాచి ప్రత్యక్షమయ్యి ఈ యొక్క రంగన్నతో జిలా అంటూ ఉంది. ఏం జరిగింది? ఎంతవరకు ఆ తాటికల్లో వేరే గురించి రహస్యాన్ని తెలుసుకొని వచ్చారు చెప్పండి, లేకపోతే నీకు ఇచ్చిన సమయం వృధా అయిపోతుంది అని ఆ పిశాచి గట్టిగా అరుస్తూ ఉంది. ఆ మాటలు విన్న ఈ రంగన్న ఆ దయ్యంతో ఇలా అంటూ ఉన్నాడు. అమ్మా పిశాచి, ఆ తాటికల్లో వేరే గురించి రేపట్లోగా మీకు సమాచారం అందజేస్తాను. కానీ ఇంకొక ముఖ్యమైన సమాచారం తీసుకుని వచ్చాం. ఆ తాటికల్లో వేరే వద్దకు ఒక భయంకరమైన ఎగిరే లెక్క పక్షి వచ్చింది. అక్కడ తాటికల్లో వేరేతో ఏదో మాట్లాడాడు కూడా. ఆ మాటలు మాకు వినిపించలేదు, కానీ ఒక మాట మాత్రం వినిపించింది. ఈ ఊరికి దూరంగా ఎక్కడో ఒక భయంకరమైన ప్రదేశంలో ఆ యొక్క శక్తి పెట్టికను తెరిచే తాళపత్రాలు ఒక దగ్గర దాచి ఉంచారంట. అది ఒక భయంకరమైన ప్రదేశం అంట. చుట్టూ నీటితో నిండి నీటి మధ్యలో ఒక పెద్ద చెట్టు ఉందంట.
ఆ చెట్టు చుట్టూ ఏవో పిశాచాలంచి కూడా కాపుగా ఉంచారంట. ఇది అంతేకాకుండా ఆ తాళపత్రాలకి దగ్గరలో ఒక కాళ్ళ సర్పం కూడా పెట్టి ఉంచారంట. ఆ యొక్క తాళపత్రాలు తీసుకోవడం ఎవ్వరి తరం కూడా కాదని ఆ యొక్క ఎగిరే మనిషి ఈ తాటికలో వేగంతో చెబుతుంటే వినిపించిందయ్యా. ఒక్కసారి దాని గురించి మీరు ఆలోచించండి. ఈ లోపు నేను ఖచ్చితంగా ఆ తాటికల్లో వేరే గురించి పూర్తిగా తెలుసుకుంటాను అని ఈ రంగన్న ఆ పిశాచితో చెప్పాడు. ఆ మాటలు విన్న ఆ పిశాచి ఇలా అంటూ ఉంది, మెచ్చితిరా మెచ్చితిని, నీ యొక్క సాహసోతమైన ఈ సమాచారం తెలుసుకోవడానికి తక్కువ కాలంలోనే ఈ సమాచారాన్ని తెలుసుకొని వచ్చినందుకు మెచ్చితిని. ఆ యొక్క భయంకరమైన ప్రదేశం ఎక్కడ ఉందో కూడా తెలుసుకోవాలి. ఆ తరువాత ఆ తాళపత్రాన్ని సేకరించి మంత్రాల దగ్గర ఉన్న ఆ ప్రేతాత్మ శక్తి పెట్టికను నా వశం చేసుకోవాలి. అప్పుడు చుట్టుపక్కల ఉన్న ప్రథమ శక్తులన్నీ నా వశం అవుతాయి. ఇక ఆ మంత్రాలవని పూర్తిగా నాశనం చేయడం ఖాయం అని గట్టిగా అరుస్తుంది. ఆ మాటలు నేరుగా ఈ గుహలో ఉన్న మంత్రాలవకు వినిపించాయి. వెంటనే ఈ మంత్రాలవ తన అనుచరులతో ఇలా అంటూ ఉంది, కొన్ని పిశాచాలు మన ఉనికిని తెలుసుకోవడానికి అతి క్రూరంగా పనిచేస్తూ ఉన్నాయి. అంతేకాదు, ఈ భయంకరమైన ప్రదేశంలో పెట్టిన ఆ తాళపత్రాలు కూడా సేకరించడానికి ప్రయత్నిస్తూ ఉంటున్నాయి. ఎట్టి పరిస్థితిలోనూ ఈ శక్తి పెట్టిక తెరిచే ఆ ప్రేతాత్మ తాళపత్రాలు ఎవ్వరికీ దక్కకూడదు. ఒకవేళ వాళ్ళ చేత పడితే ఇంకా ఈ ఊరు నలుమూరులో ఉన్న ప్రేతాత్మ పిశాచాలన్నింటికి తిరిగి మరలా ప్రాణాలు పోసుకుంటాయి. ఇక ఆ శక్తిని అధిగమించడం చాలా కష్టతరమవుతుంది. ఇక మనం ఈ శక్తి పీఠాన్ని ఇక్కడి నుంచి మరొక ప్రదేశానికి తేరువేయాలి. ఎట్టి పరిస్థితిలోనూ ఈ శక్తి పెట్టికి ఇక్కడ ఉందని ఆ పిశాచాలకి తెలియకుండా చాలా జాగ్రత్త పడుతూ ఉండాలి. ఓం క్రీం శక్తిని, ఓం క్రీం మంత్ర రూపిణి.